రాసినటువంటి మొదటి గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, త్వరగా ఒక మాట చదువుకుని ప్రభు బలలో పాలు పంచుకుని మరి యొక్క సంపూర్ణ రాత్రి కూడుకుని మనం ముగించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. తరువాత వారు ఉదయమందు వేగిరమై లేచి యెహోవాకు మొరొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కానీ నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టెను. హల్లెలూయా. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రవేశపెట్టావు. మరి ఈ యొక్క డిసెంబర్ 27వ తారీఖున మొట్టమొదటి సమయం నీతో గడిపే కృప చూపించినందుకు వందనములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉదయమున, ఎప్పుడంటే ఉదయమున వేగిరమే లేచి, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మనం పడుకోలేదు కాబట్టి లేచే అవకాశమే లేదు, కానీ వేగిరమే లేచి చూడండి యెహోవాకు మొరొక్కి తిరిగి రామాలోకి వెళ్ళారంట. ఇక్కడ మనిషి జీవితంలో అద్భుతం జరగాలనే కొన్ని స్టెప్స్ ఎక్కాలన్నమాట. ఏమిటా స్టెప్స్ అంట? నెంబర్ 1 ఉదయము. అందరు చెప్పాలి. ఉదయము, పెందలకాడే, వేకుజాము, 4 జాము, ఇంకేం పేర్లు ఉన్నాయి? ప్రాతకాలము. ఇవన్నీ ఏంటంటే 3 గంటల నుంచి 6 గంటల లోపల ఉన్నటువంటి సమయానికి ఇన్ని పేర్లు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఏ అద్భుతం చూసినా 100% సముద్రం 2 పాయలు అవటం అవ్వచ్చు, యోర్దాను నది 2 పాయలు అవటం అవ్వచ్చు, ఎరికో గోడలు కూలిపోవటం అవ్వచ్చు, మోసే గారికి పలకలు ఇవ్వటం అవ్వచ్చు, 10 ఆజ్ఞలు. ఏది జరిగినా కానీ ఖచ్చితంగా 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో జరిగాయి. హల్లెలూయా. దీన్ని ఒక మెసేజ్ చెప్పాను నేను ఫస్ట్. 4వ జాములో దేవుడు చేసిన అద్భుతాలు, పవర్ఫుల్ మెసేజ్, అనేక మందిని కదిలించింది. అక్కడి నుంచి ప్రారంభించారు అందరూ 3 గంటలకు ప్రార్థన చేయటం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈ సత్యం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా 6 గంటల తర్వాత నిద్రలేవరు. హెడ్సన్ టేలర్ గారిని ఒక భక్తుడు చైనా దేశం సువార్త ప్రకటించడానికి వెళ్తాడు. ఆయన ఒక మాట చెప్పాడు. ఏంటంటే 40 సంవత్సరాలు అక్కడ పరిచర్య చేశాడంట. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను మంచం మీద ఉండటం సూర్యుడు ఎప్పుడు చూడలేదంట. ఏమన్నాడు ఆయన? నేను మంచం మీద ఉండటం అంటే నేను పడుకుని ఉండటం, సూర్యుడు చైనా దేశంలో నన్ను ఎప్పుడు చూడలేదన్నాడు. దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? సూర్యుడు వచ్చే లోపలనే ఈయన మంచాన్ని విడిచిపెట్టేస్తాడు. ఈ అలవాటు మీకు ఎంతమంది ఉన్నదని అంటే కొంతమంది సిగ్గుపడతారు ఇప్పుడు. ఎందుకంటే ఖచ్చితంగా 7-8 అయితే కానీ చాలామంది లేవరు. మనకి హైదరాబాద్ పట్టణం అంటే పొద్దుట వచ్చాను, పోనీ ఎవరైనా తుడుస్తారేమని చూస్తుంటే అసలు అంత గందరగోళం ఉంది. 10 అయినా ఎవరు రావట్లేదు. 11 గంటలకు వచ్చింది ఒక ఆమె. హల్లెలూయా. ఎందుకు చెప్పనా? ఎవరైతే ఎర్లీగా లేస్తారో, ఎవరైతే చీకటితో లేచి ప్రార్థన చేస్తారో, చీకటిలో ప్రార్థించేవారు వెలుగులో అద్భుతాలు స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. చురుకుగా నుండుట, అబ్బా మీరు కష్టపడి పనిచేస్తే ఎప్పుడు భాగ్యవంతులు అవుతారో తెలియదు, కానీ చీటీలు వేసి అవి వేసి ఇవి వేసి సంపాదిస్తే ఎప్పుడు భాగ్యవంతులు నేను చెప్పలేను, షూరిటీ ఇవ్వలేను. కానీ ఇన్స్టెంట్గా భాగ్యవంతులు అవ్వాలంటే ఒక సిట్కా ఉంది. ఏంటది? చురుకుగా నుండుట. హల్లెలూయా. ఎంతమంది చురుగ్గా ఉండాలనుకుంటున్నారు? మరి హల్లెలూయా అంటే హల్లెలూయా అంటారేంటి? ఎక్కడో నిద్ర మత్తుల నుంచి వచ్చినట్టు అక్కడే తెలిసిపోతుంది మన చురుగ్గా ఉన్నది లేదంటది. సపోటలు అమ్మవుడు తిని చూడు నచ్చితే కొని అంటాడు. అలాగా మనం ఒక శాంపుల్ చూపించాలి మనలో ఉన్న చురుకుతనం. ఏంటది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, ఉదయమందు వేగిరమే. ఇది ఉదయం లేవాలని ఆశ ఉంటుంది. అన్నా ఏంటంట? పొద్దుటే లేవాలని ప్రార్థన చేయాలంట. నేను చేస్తాను మన రోజును. ఇప్పుడు నేను ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ మీరు ఎలా లేస్తారు? దానికి ఒక అలారం పెట్టుకోవటమో ఏదో సెట్ చేసుకుని నిన్ను నీవు సరి చేసుకోవాలి. అంతేగాని ఎవరో కాదు, ఎవరో లేపటం కాదు. ఎంతకాలం అని లేపుతారు? యాకోబు గారు భలే మాట అంటాడు, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను. కానీ మనకు ఒక స్కీమ్ నడుస్తుంటుంది అనమాట, మీ సమస్యలన్నీ మాకు పంపండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఇక్కడ కొన్ని 100 మంది ఉన్నారు. మనకు రాత్రి జరిగినటువంటి ఆల్నైట్ ప్రేయర్ 10,000 మంది చూశారు. హల్లెలూయా.
10,000 మంది కోసం నేను ప్రార్థన చేస్తాను. ఎలా చెప్పిన, యేసయ్యా ఆ 10,000 మందిని దీవించినందుకు వందనాలు, ఆమేన్. 10,000 మంది కోసం ప్రార్థన చేశాను నేను. అదే కదా కావాల్సింది మీకు అందరికీ. యాకోబు గారు అన్నాడు, మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే అతడు ప్రార్థన చేయవలను. మీలో ఎవరికైనా ఆకలిస్తే నేను భోజనం చేస్తానంటే ఎలా ఉన్నది కదా. ఇప్పుడు అదే కదా, మాకు చాలా ఆకలిగా ఉందండి, మీరు భోజనం చేయండి అంటారన్నమాట. అంటే మేము చాలా సమస్యలు ఉన్నాం, మా కోసం మీరు ప్రార్థన చేయండి. దానివల్ల ప్రయోజనం చాలా తక్కువ ఉంటుంది. మరి ఏం చేయాలి తెలుసా? నేను ప్రార్థన చేస్తాను, హల్లెలూయా, నేను ప్రార్థనలో ఏకీభవిస్తాను. ఇతరులకు మీ సమస్యలు చెప్పడం కాదు, ఇతరుల సమస్యల కొరకు మీరు ప్రార్థన చేయండి. దాన్నే విజ్ఞాపన అంటారు. ప్రపంచంలో అత్యంత లాంగెస్ట్ జాబ్ ఏదైనా ఉందంటే ఒకటే. ఒక జాబు ప్రారంభమైందంట కానీ ముగింపు లేదంట. 1000 సంవత్సరాలు గడిచినా కూడా నడుస్తూనే ఉందంట. ఏంటది? విజ్ఞాపన ప్రార్థన. ఎవరు చేస్తున్నారు? యేసు ప్రభువారు పరలోక రాజ్యంలో కూడా మనిషిగానే ఉన్నాడంట ఆయన. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేయడంటే ఏంటది? మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడంట. 1000 సంవత్సరాలు గతించిన ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ జాబ్లో మీరు కూడా జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇతరుల కొరకు చేసే ప్రార్థన. యోబు గారు లేసి ఏం చేయడంటే పొద్దుటని తన స్నేహితులను దీవించడం మొదలుపెట్టాడంట, స్నేహితుల వరకు ప్రార్థించడం మొదలుపెట్టాడంట. అప్పుడు 200 ఆశీర్వాదం ఆయనకు వచ్చి పడ్డదంట. బెస్ట్ సీక్రెట్ ఏంటంటే మీకోసం, మీకంటే ఇతరుల కోసం ఎక్కువ ప్రార్థించండి, అద్భుతమైన ఫలితాలు మీ వెంట పడతాయి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, వేకువనే వేగిరమే లేచి, ఆమేన్, లేచి 38 సంవత్సరాలు బట్టి అక్కడ పడున్న వ్యక్తి దగ్గర దేవుడు ఏమన్నాడు తెలుసా? స్వస్థత ఇచ్చేత్తలేదు, బాగు చేయట్లేదు. ముందేమన్నాడు? లే, హల్లెలూయా, లేచి నీ పరుపెత్తుకో. ముందు నీలో బద్ధకం పోవాలి, నీలో ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే సోమరితనం ఉందో అది పోవాలి. కాబట్టి నువ్వు ముందు లే, ఆటోమేటిక్గా నీ స్వస్థత నీ దగ్గరికి వస్తుంది. ఆమేన్. ఈరోజు మీరు ఎవరైతే లేవటం ప్రారంభిస్తారో, ఈరోజు ఎవరైతే చీకటితో లేచి ప్రార్థించడం ప్రారంభిస్తారో అద్భుతాలు జరుగుతాయి. హన్నా జీవితం అంతా కూడా గొడ్రాలుగానే గడిపేస్తూ ఉంది. కానీ ఎప్పుడు మార్పు వచ్చిందంట? ఉదయమే వేగిరమే లేచి మ్రొక్కి, యెహోవాకు మ్రొక్కి. మా చిన్నతనంలో ఒక పాట ఉండేది అనమాట. సాగిల పాడి మ్రొక్కెదము ఆత్మతో సత్యముతో మన ప్రభు యేసుని. నాకు రాదా పాట, కానీ చాలా బాగుండేది అనమాట. ఎలాగంటే సాగిలపడి మొక్క అంటే ఏంటి? వర్షిప్ అనమాట. మొక్కటం అంటే అర్థం ఏంటంటే వర్షిప్ అంటే ఆరాధన. చూడండి, అద్భుతం జరగడానికి ముందు ఎన్ని మెట్లు ఉన్నాయి చూసారా? కొంతమంది పెళ్ళిలో గిఫ్ట్లు ఇస్తారు, చూసే ఉంటారు మీరు. ఎంత కాగితాలు తొట్టు ఉంటుంది, లోపల చిన్న చాకలెట్ ఉంటుంది కదా. అలాగే ఇక్కడ అద్భుతం ఎక్కడ దాగినా తెలుసా? ఈ అన్నిటిని ఒలుచుకోవాలన్నమాట. ఇవన్నిటిని తీస్తే లోపల అద్భుతం ఉంటుంది. ఎక్కడ? చూడండి, ఫస్ట్ ఏం చేయాలంట? ఉదయమే వేగిరమే లేచి దేవునికి మ్రొక్కి అప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళారంట. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం చేస్తా ఉన్నాం ఇది. ఉదయమే లేచారు దేవునికి మ్రొక్కి, అంటే మనం అందరం ఏం చేస్తున్నాం? ఆరాధన చేస్తూ ఉన్నాం. తర్వాత ఏం చేస్తాం? ఇంటికి వెళుచూ ఉండగా, హల్లెలూయా, ఏం జరిగిందంటండి? అంతటా ఎల్కానా తన భార్య అనుకోండి యెహోవాను జ్ఞాపకం చేసుకునేను. ఆమేన్. ఈ రోజున మీరు ఎవరైతే ఏ సమస్యల్లో, ఏ బంధకాల్లో, ఏ పరిస్థితుల్లో వచ్చారో నాకు తెలియదు, కానీ దేవుని సన్నిధికి వచ్చారు, దేవుని సన్నిధిలో వేకునే లేచారు, స్తుతించారు, ఆరాధించారు, మ్రొక్కారు. ఎవరి గృహాల వారు వెలిచి ఉండగా ఏమైందంట? అద్భుతం జరిగింది. చూద్దాం. గనుక హన్న గర్భము ధరించి దినములు నిన్నప్పుడు ఒక కుమారుని కనెను. ఆమేన్. ఈరోజు మీరు ఒట్టి కుండలతో వచ్చారేమో. ఈరోజు మీరు ఏ విధమైనటువంటి హోప్లెస్ లేనటువంటి, అంటే జీవితం మీద ఆసక్తి లేదు, ఇంకా జీవితం మీద ఏ విధమైన నిరీక్షణ లేనటువంటి పరిస్థితులు మీరు వచ్చారేమో. ఏ బంధకాలతో వచ్చారో అవన్నీ విడుదల పొందుకొని మరి మనశ్శాంతి చేత నింపబడి, హల్లెలూయా, కుటుంబంలో శాంతి సమాధానాల చేత నింపబడి మీరు ఖచ్చితంగా తిరిగి వెళ్తున్నారు. ఆమేన్, ఆమేన్. హన్న ఎలాగైతే ఖాళీ కడుపుతో వచ్చింది, గర్భం ధరించుకుని వెళ్ళింది. ఆమేన్. కాబట్టి ఈరోజు మీరు ఏ సమస్యలతో, ఏ బంధకాలతో, ఏ పరిస్థితుల్లో వచ్చారో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెప్తున్న మాట ఏంటంటే మీరు నింపబడి వెళ్తున్నారు. యేసు ప్రభువు వారి దగ్గరకు వచ్చినటువంటి 10 మంది కుష్ఠరోగులంట దేవుడు చేస్తే స్వస్థపరచబడలేదు. వాళ్ళు దేవుడు మాటిస్తే స్వస్థపరచబడలేదు, కానీ ఎప్పుడు స్వస్థత వచ్చిందంట? వారు వెళుచూ ఉండగా స్వస్థత వచ్చిందంట. హల్లెలూయా,
హల్లెలూయా. ఈ రోజున మీరు దేవుని ఆత్మచేత నింపబడ్డారు, దేవుని వాక్యం చేత నింపబడ్డారు, దేవుని సన్నిధిని అనుభవించారు, రాత్రంతా దేవుని సన్నిధిలో గడిపారు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీ ప్రయాణం మీరు ప్రారంభించి ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు క్యాజువల్గా ఉండొద్దు, యూజువల్గా ఉండొద్దు. ఖచ్చితంగా మీరు వెళుతూ ఉండగా శుద్ధులవుతారు. అంటే శుద్ధి అంటే ఏంటి? మీ అప్పుల నుంచి శుద్ధి అయిపోతారు, మీ అనారోగ్యాల నుంచి శుద్ధి అయిపోతారు. అసలు ఏది కూడా మీకు ఇంకా ఉండదు, అంతా కూడా క్లీన్ అయిపోతుంది అనమాట. హల్లెలూయా. మీరు 2005 సంవత్సరాన్ని విడిచిపెడతాం కాదు, కానీ మీకున్న అప్పులను విడిచిపెట్టేస్తున్నారు, మీకున్న అనారోగ్యాన్ని విడిచిపెట్టేస్తున్నారు, మీకున్న సమస్యలను విడిచిపెట్టేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు జరుగుతుందంటే ఇవంతా కూడాను అలాగ కూర్చుని ఉంటే ఆటోమేటిక్గా జరగదు ఏది కూడాను. ఏది నీ దగ్గరికి ఆటోమేటిక్గా రాదు. ప్రతిదానికి సక్సెస్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్స్ ఎ ప్రాసెస్ అంట. సక్సెస్ అనేది ఒక యాక్సిడెంట్గా జరిగేటువంటిది కాదు, అదొక ప్రాసెస్ అనమాట. కాబట్టి ఈ రోజున మన జీవితంలో కూడా ప్రతి వారు అద్భుతమైన సాక్ష్యాలు చెప్పారు. వాళ్ళు ఎన్ని నెలలు కష్టపడ్డారో, ఎంత ప్రయాసపడ్డారో, ఎంత స్తుతి చేశారు. ఎర్లీ మార్నింగ్ లేచి ఒక సిస్టమ్ పెట్టుకుని దేవుని సందులో గడుపుతూ ఉండగా అద్భుతాలు పొందారు. అందుకని థ్యాంక్ యూ జీసస్. అద్భుతం జరిగిందా? లేదు, విడిచిపెట్టేశారా? పుస్తకాలు రాశారు. నేను బీఎస్సీ బీఈడీ చేశాను, టీచర్ ట్రైనింగ్ అయ్యాను కాబట్టి పిల్లలకి ఎలాగ మైండ్లోకి దాన్ని ఎక్కించాలో నాకు బాగా తెలుసు. 2007లో నేను డిఎస్సి బీఎడ్ చేసినప్పుడు ట్రైనింగ్ అయిపోయాను. రోజుకు 18 గంటలు చదివేవాడిని. 40 రోజులు సూర్యకాంతిని చూడలేదు. ఊరంతా కోడే కూసింది, ఈడికి జాబ్ రాకపోతే ఎవడికి వస్తుందని. ఈడికి జాబ్ రాలేదు, ఊరంతా జాబ్ వచ్చింది. ఈడికి తప్ప అందరికి వచ్చిందనమాట. చూడండి దేవుని యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే, మనుషులందరూ ఏదైతే అనుకుంటారో అది జరగదన్నమాట. అంటే మనుషుల దయ సంపాదించుకొనుగోరువాడు దేవుని దయ సంపాదించుకోలేడనమాట. నేను అనుకున్నాను, మరి ఇంకెందుకు అతి కష్టం మీద, అసలు సీటే రాదనుకుంటే నాకు బీఎడ్లో సీట్ ఇచ్చాడు, ఫ్రీ సీట్ ఇచ్చాడు, మంచిగా చదువుకున్నాను. పైగా ఆ కాలేజీలో నేనే థాట్ ఫర్ ద డే చెప్పేవాడిని, నేనే రోజుకు ఒక బైబిల్ వాక్యం చెప్పేవాడిని. అప్పుడు కాలేజ్ స్టార్ట్ అయింది. అంతగా హెచ్చించి అంతగా అద్భుతంగా వాడుకున్నాడు. నేను చెప్పేటువంటి మాటలకి అందరూ కూడా ఆశ్చర్యపోయారు అనమాట. అబ్బా, ఏ స్కూల్కి వెళ్తాడు ఈయన, పిల్లలు చాలా బాగుపడతారు, మంచిగా చెప్తాడు, అది ఇదని. అంతా ఇంతని చేశాక చివరికి నాకు ఉద్యోగం రాలేదు. ఎలాగుంటుంది పరిస్థితి? నాకు అనిపించింది, మరి ఎందుకు ఇంత చదువుకున్నాను, ఎందుకు నా జీవితం ఎలాగెళ్ళింది, అసలు ఈ ట్రైనింగ్ ఎందుకు, ఇదంతా ఎందుకు? తీరా నేను వస్తే వేరే జాబ్కి వచ్చాను హైదరాబాద్. నేను చదివింది ఏంటి, చేసేది ఏంటి, నేను ఉన్నది ఏంటి, అసలు నాకు ఏం అర్థం కావట్లేదు అనమాట. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ వస్తూ ఉన్నానో, అక్కడ మాకు ఏం నేర్పిస్తారో తెలుసా? బీఎడ్ చేసేటప్పుడు ఒక మరి స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి ఒక చిన్న బాలుడు చిరిగిపోయిన బట్టలు వేసుకుని చీముడు కార్చుకుంటూ వస్తే వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాఠం ఎలా చెప్పాలి, ఇది మాట ట్రైనింగ్ అంటే. వాడితోటి ప్రేమగా ఎలా ఉండాలి, వాడికి అర్థమయ్యే విధంగా వాడి స్టేజ్కి దిగి ఎలా చెప్పాలి, ఇవన్నీ నేర్పిస్తారు అక్కడ. ఫిలాసఫీ, సైకాలజీ, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇవన్నీ నేర్చుకున్న మనకి ఎందుకు ఉపయోగం అనిపించింది. తర్వాత ఎప్పుడైతే దేవుని వాక్యం చెప్పడం ప్రారంభించానో, హల్లెలూయా, నిజంగా ఏడ్చి చీమిడి కార్చుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ కదా. కళ్ళంట నీళ్ళు వచ్చి కళ్ళు ఆసుపోయి సమస్యల్లో, బంధకాల్లో, ఇబ్బందుల్లో ఆ చిన్నపిల్లలు ఎలాగైతే పాఠశాలకు వస్తారో వాళ్ళ జీవితాలు బాగు చేసుకోవడానికి, ఈరోజున అనేక మంది వేద పాఠశాలకు వచ్చారు, దైవ పాఠశాలకు వచ్చారు, దేవుని సన్నిధికి వచ్చారు. ఇటువంటి వారందరినీ ఎలా ఆదరించాలి, ఎలా ఓదార్చాలి, వాళ్ళకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి, ఇవన్నీ దేవుడు ఆ రోజు నాకు ట్రైనింగ్ ఇచ్చాడని ఇప్పుడు నాకు అర్థమైంది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అనేక జీవితాలు కట్టబడుతూ ఉన్నాయి, అనేక మంది బయటపడుతూ ఉన్నారు. అనేక మంది 2023 సంవత్సరంలో రైల్వే ట్రాక్ ఎక్కినటువంటి దగ్గర 50 ఫ్యామిలీలు చనిపోతారని చెప్పేసి ఇంకా వాళ్ళ అప్పుల సమస్యలు తట్టుకోలేక రైల్ ట్రాక్లు ఎక్కేశారు. ఆ ట్రైన్ వస్తే ఇంకా చచ్చిపోతారనమాట. అటువంటి సమయంలో సడన్గా ఈ మెసేజ్ లేదంట, అప్పులో ఉన్నారా, అయితే మీకోసమే. ఎందుకు ఎవరు చెప్తున్నారనమాట. ఆ వర్తమానం అంటే కరెక్ట్గా ఆవిడ కోసం మాట్లాడుతున్నామంట. మరి ఏ వర్తమానం ఏంటో నాకు తెలియదు, కానీ అది మనిషి మాట్లాడితే అది జరగదనమాట. ఖచ్చితంగా అది దేవుడు మాట్లాడాడు కాబట్టి ఏ సమయానికి ఎవరో ఏది వినాలో అది దేవుడు సహాయం చేస్తుంటుంటాడు. హల్లెలూయా. అందుకని మనం ప్రార్థన ఏం చేయాలి తెలుసా? ఉండవలసిన సమయంలో, ఉండవలసిన రీతిగా, ఉండవలసిన వ్యక్తుల మధ్య, ఉండవలసిన విధంగా ఉంచినందుకు వందనాలు యేసయ్యా, హల్లెలూయా అని చెప్తే, మీరు ఉండవలసిన ప్రజలు, ఉండవలసిన ప్లేసు, ఉండవలసిన సమయం, ఉండవలసిన స్థితిలో ఉన్నారు కాబట్టి దేవుని మహింపరిచారు, మీరు ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఉండకూడని సమయంలో, ఉండకూడని ప్రజల మధ్య, ఉండకూడని విధంగా చేసినందుకు వందనాలు దేవా అని మనం ప్రకటించాలి. దావీదు, యోనాతాను బెస్ట్ ఫ్రెండ్సే. యోనాతానికి తెలుసు, దావీదు మా ఫ్రెండ్ గొప్ప రాజు అయిపోతాడు, నన్ను జ్ఞాపకం చేసుకుని అంతా బాగా అడిగాడు. కానీ ఉండవలసిన సమయంలో, ఉండవలసిన ప్లేస్లో ఉండలేదు. ఉండకూడని సమయంలో, ఉండకూడని ప్లేస్లో ఉన్నాడు. ఎక్కడ? మా నాన్న. ఇదే బ్లడ్ రిలేషను.
చాలామంది ఏం చేస్తారంటే ఆయన మాకు బాగా తెలిసినోడు, మా రిలేషను, కాబట్టి ఆ చర్చికి వెళ్తాం, అక్కడికే వెళ్తాం. ఇప్పుడు నీకేమో హార్ట్కి సమస్య వచ్చింది, మీ అన్నేమో కంటి డాక్టరు. మా అన్నకే నేను చూపించుకుంటాను, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేస్తాడు? ఆయనకి కన్ను గురించి తప్ప హార్ట్ గురించి తెలియదు. ఏమవుతుంది? ఈరోజు చాలా జీవితాలు ఇలాగైపోతున్నాయి అనమాట. దయచేసి గమనించండి ప్రియులారా, దేవుడు మనల్ని ఒక ప్రణాళికతో సృష్టించాడు, ఒక ఉద్దేశంతో లేవనెత్తాడు. కాబట్టి ఆ ఉద్దేశం మన పట్ల ఎప్పుడు నెరవేర్చబడుతుందంటే దేవుని చిత్తానికి మనం లోబడినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున చాలా అద్భుతమైన విషయం ఇది. హన్న అందరి చేత నిందించబడింది, అవమానించబడింది, గందరగోళం చేసింది, మొగుడు భర్త మీద కోపపడ్డది, ఎన్నో చేసింది. ఫలితం ఉందా? కోపపడితే పనులు అవ్వవు. మీలో చాలామంది కోపం ఎక్కువ. పిల్లల మీద కోపడతారు, వాళ్ళ మీద కోపడతారు, వీళ్ళ మీద కోపడతారు. ఒక్క పని అన్న అయిందా? ఇంకా పగిలిపోతాయి అవి విని కదా. కోపపడి ఏం చేస్తారు? నాకు మేడం తెలుసు అనమాట. కోపం వచ్చినప్పుడు లేదో పగలబడుతుంది ఆవిడ. ఈ బాధ అంతా ఎందుకని చెప్పి ఒక సంచి పెట్టుకుందన్నమాట. ఆ సంచిలో ఏం చేసింది? కొంచెం వాడేసిన గ్లాసులు అవి అన్నీ పెట్టుకుని, ఎప్పుడు కోపం నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది గదిలోకి, అది తీసుకుని నేల నుంచి పగలబడుతుంది. ఆ గాజు అంతా పగిలి ఎప్పుడైతే పగులుతుందో అప్పుడు మనసంతా కూడా పీస్ అవుతుంది ఆవిడకి. చాలామంది ఉన్నారు. ఒక ఆయనకి నేను ఫిట్నెస్ ట్రైనర్ కాబట్టి క్లాస్ చెప్పడానికి పిలిచారు. ఏంటంటే కాలు కట్టేసి ఉంది ఆయన. ఏమైందనంటే ఎందుకు ఇలా జరిగిందంటే గోణ తన్నాడంట. గోణ తనటం ఏంటన్నాను నేను. ఆయనకంట బిజినెస్ చేస్తూ ఉంటుంటాడు, ఇంట్లోనే లిఫ్ట్ ఉంది, చాలా కోటీశ్వర్లు, చాలా పెద్దోళ్ళు బాట. ఆ బిజినెస్లో స్ట్రెస్ ఎక్కువైపోయి ఏం చేస్తున్నాడంట, ఆయన నిద్ర పడతలేదంట. నిద్ర పట్టుకు ఏం చేయడంట, ఆయన వెళ్ళి ఆ స్ట్రెస్లోను గోడ తన్నాడంట. గోడకి ఏమైనా నిప్ప, కాలు పగిలిపోయింది. అప్పుడు నేను వెళ్ళి ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని చెప్పి కొన్ని విషయాలు చెప్పిన తర్వాత ఆయన హెల్తీగా బాగుపడ్డాడు. కాబట్టి ఈ రోజున ప్రియులారా, అత్త మీద కోపం దొత్త మీద చూపించాడు అంటారు కదా. అలాగే చాలామంది ఏం చేస్తారంటే దేవుని మీద కోపంతో చర్చ మానేస్తారు. దేవుడికి ఏమన్నా నష్టమా? అసలు దేవుని దగ్గరికి వచ్చేది ఎందుకని? దేవుడి కోసం చేస్తున్నాను. దేవుడి కోసం నువ్వేం చేయవసరం లేదు. ఆయన ఏం చెయ్యాలో, ఎంత చేయాలో, ఎలా చేయాలో అంతా చేసేసి ఎండ్ కార్డు వేసి వెళ్ళిపోయాడు ఆయన, యేసుప్రభు వారు. ఇంకా ఆయన చేయవలసింది ఏమీ లేదు. నువ్వు చేసేదంతా ఎవరి కోసం? నిన్న చిన్నతనంలో ఎవరో చనిపోయారని చెప్పి వెళ్ళాను నేను. ఆవిడ ఏడుస్తుంది అనమాట. ఎలాగ ఏడుస్తుందంటే, నువ్వు బాగానే వెళ్ళిపోయావు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అయ్యో ఇదేంటి, ఆయన వెళ్ళిపోయాడు, ఇంకా ఆయనకి ఏమి వినపడదు. ఎందుకు నేడుస్తుంది? ఇప్పుడు చచ్చిపోయారంటే ఎవరైనా ఎందుకు నేడుస్తారు? ఆ వ్యక్తి కోసం నేడుస్తారు కదా. ఈవిడ ఏడుపంత ఎవరి కోసం? ఎందుకని? ఆయన కోసం కాదు. నువ్వు బాగానే వెళ్ళిపోయావు, ఇప్పుడు నన్ను ఏ పెళ్ళికి పిల్లరు, నన్ను ఎక్కడికి పిల్లరు, నన్ను ఎవరో పట్టించుకోరు, నేను ఇంట్లోనే ఉండాలి, నా పరిస్థితి ఏంటి? అరే నిజమే కదా ఇదంతాను. నేను అనుకున్నాను చనిపోయిన వ్యక్తి కోసం ఏడుతారు అందరూ అనుకున్నాను. చనిపోయిన వ్యక్తి కోసం కాదు ఇంతకీ ఏడుపంతాను. ఎవరైతే బతుకున్నారో, ఎవరైతే వెనకాల ఉన్నారో వాళ్ళ కోసం వాళ్ళు ఏడుస్తున్నారనమాట. మీరు ఎప్పటికైనా గమనించండి, ఎక్కడికైనా వెళ్ళి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొడుకు చనిపోయాడు అనుకోండి, ఆవిడ గుండెలు బాదుకుని ఏడుతుంటుంది. నేను గమనించాను వెళ్ళి ఎందుకు ఏడుస్తుందంటే, ఇప్పుడు మమ్మల్ని ఎవరు చూస్తారు? నిజమేనా? ఇప్పుడు మా బ్రతుకేంటి, ఇప్పుడు మా జీవితం ఏంటి? నాకు చాలా ఆలోచన వచ్చిందనమాట. అమ్మ బాబు, ఇదంతా ఏదో ప్రేమగా ఏడుస్తున్నారు వీళ్ళంతాను, ఈ బాధతో ఏడుస్తున్నారేమో అని అనుకుంటే, ఆ మాటలు విన్న తర్వాత అర్థమైంది ఏంటంటే, ఈ ఏడుపు అంతా ఎవరి కోసం ఇంతకని? అంతే కదా. ఇప్పుడు అలా అని చనిపోయాడు అనుకోండి, ఇంకంత ఏ పెళ్ళికి పిల్లరావుండి, ఇంకా ఆవిడ ఎదురొస్తేనే ఎక్కడికి వెళ్ళరు అంతాను. ఇంకా ఆవిడ జీవితం అంతా కూడా మోరు బారిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఎలా జీవించాలి సమాజంలో, నేను ఎలా బ్రతకాలి అని ఆవిడ ఏడుస్తుంది అనమాట ఇంతకని. ఇప్పుడు కొడుకు చనిపోయాడు అనుకోండి, ఇప్పుడు మమ్మల్ని ఎవరు పోషింతారో, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారో, మా జీవిత గమ్యం ఏంటి? కానీ యేసయ్య ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున హన్న ఏం చేసిందంటండి, అలా ఆయనతో కొట్లాడింది, ఫలితం లేదు. అలా తోడుకోళ్ళతోటి నిందలు అవమానాలు తిన్నది, ఫలితం లేదు. ఎవరి వల్ల ఏం జరగదని చెప్పి డిసైడ్ అయింది, దేవుని సన్నిధికి వెళ్ళింది. ప్రభా నీవు నన్ను దీవిస్తేనే కానీ, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ ఈరోజు నేను బయటికి వెళ్ళని చెప్పి తీర్మానం చేసుకుంది. దేవుడు దర్శించాడు, దేవుడు ఫలితం ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడన్నా పొందుకోకపోవచ్చేమో కానీ దేవుని సన్నిధిలో మాత్రం ఖచ్చితంగా పొందుకోలేనటువంటిది ఏది కూడా ఉండదు. ఖచ్చితంగా ప్రతిదీ మనం పొందుకుంటాం. మరి నా జీవితంలో కూడా అనేక అద్భుతాలు ఎప్పుడు స్టార్ట్ అవ్వాయంటే ఎర్లీ మార్నింగ్. మా ఇంటికి కరెంటు 2013 సంవత్సరంలో వచ్చింది. అంతవరకు అంతా కూడా దీపం మీద చదువుకునేవాడు నేను. హాఫ్ లైట్ కిరోసిన్ అయిపోయింది తెల్లారేసరికి. ఆ రికార్డులు అట్టే కదా, చదువుకోవట్టే కదా అంతా కూడా. ఎప్పుడైతే నేను ఎర్లీ మార్నింగ్ లేచి చదవటం ప్రారంభించానో నా లైఫ్ మారిపోయింది, నా జీవితం మారిపోయింది. చదువుకునే వాళ్ళు ఉంటే మరి ఇక్కడ చక్కటి సలహా ఏంటి తెలుసా? నిద్ర అయినా సరే, మన పగల నైట్ అంతా మేలుకొని పగల నిద్ర అవుతుంటుంటాం. నైట్ 1 గంట నిద్ర నిద్రకి పగల 4 గంటల నిద్రకి సమానం అవుతుంది. అలాగే ఎర్లీ మార్నింగ్ చదువుకున్నటువంటి 1 గంట చదువుకి
పగలు 4 గంటల చదువుకి సమానం అవుతుంది అనమాట. కాబట్టి ఎవరైతే చీకటితో లేచి ప్రార్థన చేస్తారో, చీకటితో లేచి చదువుకుంటారో, చీకటితో లేచి ఏదైతే పని చేస్తారో అది చాలా ఫలవంతంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేశంలో ఏ గొప్ప వ్యక్తి చూసినా సరే వాళ్ళు ఖచ్చితంగా చీకటితో లేచిన వాళ్ళే, ఎర్లీ మార్నింగ్ లేచిన వాళ్ళే, ఉదయకాలం లేచిన వాళ్ళే. దేవుడు చెప్తున్నాడు అనమాట, ఉదయమే నా ప్రవక్తలను మీ వద్దకు పంపుతూ ఉన్నాను, వర్తమానాన్ని ఇచ్చి అంటున్నాడు అనమాట. దేవుని సేవకులకు దేవుడు వర్తమానం ఇచ్చంట వాళ్ళ చేత బోధిస్తూ ఉంటుంటాడంట. ఎవరైతే ఉదయాన్నే లేస్తారో వాళ్ళు సమృద్ధి అయినటువంటి పంటను కోసుకుంటారు. బైబిల్ గ్రంథంలో మన్నా చూసినట్లయితే మన్నా ఎప్పుడు కురిసింది అనుకుంటున్నారు? ఉదయమే. ఎండ వచ్చిందంటే కరిగిపోతుంది కాబట్టి అది ఎండ వచ్చి లోపలనే తీసుకోవాలి వెళ్ళి. హల్లెలూయా. కాబట్టి ఉదయం అంటే ఏంటి? రెస్టరేషన్, అంటే పంట కోసుకునే సమయం. కోతకాలమందు నిద్రించు కుమారుడు సిగ్గు తెచ్చేవాడంట. కోతకాలంలో మీరు నిద్రపోతే, బ్రదర్ మేము అభివృద్ధి చెందట్లేదు, ఆర్థికంగా సమస్యలు, ఇబ్బందులు, ఎప్పుడు చూసినా ఇదే జీవితం ఎందుకంటారు? నీ జీతం మారాలన్నా, నీ జీవితం మారాలన్నా మొట్టమొదటి నువ్వు ఉదయం లేవటం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడు పడుకున్నది అనవసరం. నువ్వు హైదరాబాద్లో ఉన్నావో, ఆంధ్రలో ఉన్నావో, ఎక్కడున్నావో అనవసరం. కానీ ఎవరైతే ఉదయకాలంలో లేస్తారో వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ప్రిన్సిపల్ నేను నేర్చుకున్నాను. చాలా సంవత్సరాలు, దశాబ్దాలు నేను పాటించాను. ఇందులో ఫలితాన్ని చూశాను. నేను స్వార్థపరుని కాదు కాబట్టి దీన్ని బహిర్గతం చేయాలని చెప్పి దీంట్లో ఉన్నటువంటి ఆ యొక్క మాధుర్యాన్ని, అనుభవాన్ని, అద్భుతాన్ని అనేక మందికి తెలియజేసినప్పుడు అనేక మంది ఫాలో అవుతూ వచ్చారు, అద్భుతాలు స్వతంత్రించుకుంటూ వచ్చినారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మరి ఈ సమయంలో ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరిచిన గాక. ఖచ్చితంగా ఉదయకాలం లేగటం అనేటువంటిది ఎప్పటికీ మిస్ అవ్వద్దు. మనం ప్రభు వాళ్ళలో పాలు పంచుకుందాం. మీరు బాప్తిసం పొందినటువంటి వారంతా కూడా మరి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. మరి సమయంలో రొట్టె ద్రాక్షరసం మీ వద్దకు వస్తుంది. ప్రతి వారు తీసుకుని సిద్ధపడినట్లయితే చక్కగా మనం ప్రభు వాళ్ళలో పాలు పంచుకుని చివరిగా ఆశీర్వాద ప్రార్థన చేసుకుని మనం తొందరగానే ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. గమనించాలి ప్రియులారా, 31st నైట్ ఇదే ప్లేస్లో 8 గంటల లోపలనే ఆరాధన ప్రారంభించబడుతుంది. షార్ప్ 12 గంటల వరకు మనకి దేవుని సందులో ఆరాధన చేసుకుంటూ 12 గంటలకి మనకు న్యూ ఇయర్ ఎంటర్ అయిపోద్ది. కాబట్టి 12 అయిన వెంటనే మీ అందరికీ మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి ఒక కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానం చేసుకున్న తర్వాత వెంటనే సర్వీస్ క్లోజ్ అవుతుంది. ఒకవేళ ఉండాలనుకున్న వాళ్ళు ఉండొచ్చు. తర్వాత మళ్ళీ 1వ తారీఖున ఉదయం 10 గంటలకి మరి చక్కటి ఆరాధన ఉంటుంది, మొట్టమొదటి ఆరాధన. సో దాంట్లో కూడా మీరు అందరూ పాలు పంచుకోవచ్చు, అవకాశం ఉన్నటువంటి వారందరూ కూడా. ఇవి గమనించి మీరు మరి ప్రభు సన్నిధిలో ముందుకు రావాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రతి ఆదివారము ఉదయం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఇదే ప్లేస్లో ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంది. ఒకవేళ మీరు హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి వారైతే, ఒకవేళ ఎప్పుడైనా మీరు హైదరాబాద్ని దర్శించడానికి వచ్చినట్లయితే మరి ప్రతి ఆదివారం జరుగుతున్నటువంటి ఆరాధనలో మీకు అవకాశం ఉన్నప్పుడు పాలు పంచుకోవచ్చు. అలాగే ప్రతి నెల 4వ శుక్రవారం, చెప్పండి అందరూ, 4వ శుక్రవారం. ఆల్రెడీ గత 2 సంవత్సరం అప్పుడు ఇది మనకి ప్రతి నెల 4వ శుక్రవారం మనకి సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉంటుంది. మీరు దూర ప్రాంతాల వల్ల అయితే ఖచ్చితంగా నెలకొకసారి అయినా కానీ ఇలాగ మనం అంతా కలిసి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నేను దీవించబడ్డానన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నాకు చాలా బ్లెస్డ్గా ఉందండి ఈ యొక్క సర్వీస్ అన్నటువంటి వారు ఉంటే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిసం పొందిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క రొట్టె ద్రాక్షరసం తీసుకోండి. ఒకవేళ మీరు బాప్తిసం పొందలేనటువంటి వారు ఉంటే తీసుకోవద్దు. బాప్తిసం పొందిన వారు మాత్రమే తీసుకోండి. అలాగే బాప్తిసం పొందాక కూడా మీ పక్కన మీ తోడుకోలతో మాట్లాడకుండా గొడవలు పెట్టుకున్నారంటే అలా కూడా తీసుకోవద్దు. ముందు సమాధానం పొందండి. ఎవరితో భేదాభిప్రాయాలు పెట్టుకోకుండా ఒకరినొకరు సమాధానం పొందిన తర్వాత మాత్రమే ప్రభు బలలో పాలు పంచుకోండి. ఎందుకంటే అసమాధానంగా పాల్గొట్టుకోవడం వల్ల అనారోగ్యం పాలవుతారనమాట. కాబట్టి ఇది ప్రభు శరీరం అని వివేచించి దాన్ని భుజించాలంట. హల్లెలూయా. మోకరించి ప్రార్థనాపూర్వకంగా దీన్ని తీసుకుందాం. అందరూ మోకరించి మీ యొక్క హృదయాలు దేవుని సందులో కుమ్మరించి, ఒకవేళ మీరు ఏదైనా సరి చేసుకోవాల్సింది సరి చేసుకుని, ఎవరైనా క్షమించాలేమో, వారు మీ దగ్గర లేరేమో, ఇప్పుడే మీరు మోకరించి, ప్రభా మరి ఈ విషయంలో నేను ఇలా చేశాను, నన్ను క్షమించదేవా అని చెప్పి మీరు క్షమించుకోనని చెప్పి